తండ్రిని దేవుడు నన్ను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్న పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని ముందు కొనసాగిపోదాం. చదవగలిగిన వారు ఎవరైనా సరే. దుష్టులు మరణము నుండి చేత నాకు ఏ మాత్రమును సంతోషం కలగదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవునికి చాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చదువుకోండి. ఎన్నో అధ్యాయం చదవండి? 18వ అధ్యాయం 23వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో తండ్రి అయిన దేవాది దేవుడు ప్రవక్త హెజ్కేలు ప్రవక్త ద్వారా తన జనాంగం గురించి మాట్లాడుతున్న మాటలు, దేవుడు తన పిల్లలైన వారిని మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కానీ కాదు. ఒక రకంగా మీకు అర్థం కావడానికి హెజ్కేలు గ్రంథంలో దేవుని యొక్క ముఖ రూపములను ముఖవచనం గురించి తెలియపరుస్తూ హెజ్కేలు దేవుడే చాలాసార్లు నరపుత్రుడా అని పిలిచాడు. నరపుత్రుడా 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 అని పిలుస్తూ హెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. జరగబోయే దాంతాన్ని, జరగబోయేటటువంటి వేళల్ని, జరగబోయేటటువంటి కార్యములను తెలియపరుస్తూ హెజ్కేలుకి ఒక దర్శన భాగ్యాన్ని కలగజేశాడు. ఆ కలగజేసినటువంటి ఆ దర్శనములో హెజ్కేలు 4 ముఖాలు కలిగినటువంటి వాటిని చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి. హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడిన మాట. హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో అక్కడ 10వ వచనంలో రాయబడిన మాట, ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖ రూపం వంటివి, కుడి పార్శ్వపు రూపము సింహము వంటివి, ఎడమ పార్శ్వ ముఖము ఎద్దు ముఖం వంటివి, 4ంటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. చాలు. అంటే ఇక్కడ మీకు ఎందుకు మాట చదివిస్తున్నానంటే 4 రకాల ముఖాలు కలిగినటువంటి ఇక్కడ ఆ స్వరూపాన్ని ఎవరు చూస్తున్నారు అంటే గనక హెజ్కేలు భక్తుడు దర్శనంలో చూస్తున్నాడు. అక్కడ రాయబడిన 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, దేవుని కూర్చున్నటువంటి దర్శనము నాకు కలిగెను అని అంటున్నాడు. ఎందుకు తండ్రి అయిన దేవాది దేవుడు హెజ్కేలుకి దర్శన భాగ్యం కలగజేశాడు? దర్శన భాగ్యం కలగజేసినటువంటి దేవాది దేవుడు హెజ్కేలుతో మాట్లాడుతూ హెజ్కేలు నరపుత్రుడా అని పిలవడం మొదలుపెట్టాడు. ఈ నరపుత్రుడా అని పిలుస్తూ అక్కడ తండ్రి అయిన దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి గురించి ప్రస్తావిస్తూ రాయబడిన మాట. అయితే ఎవరు ఈ పిల్లలంటే దేవుని యొక్క జనాంగము, వారే ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే అట్టి వారి గురించి మాట్లాడుతున్న మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 18వ వచనంలో మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను అని అంటున్నాడు. ఎలా సెలవిచ్చాడంటే గనక ఇక్కడ రాయబడిన మాట 23వ వచనంలో, దుష్టులు మరణమునందు దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు అని అంటున్నాడండి. మరి ఏం చేయాలి అంటే వారి ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తన దిద్దుకో. ఈ రోజు నేను మీకు తెలియపోస్తున్నాను, నీ ప్రవర్తన నీవు దేవుని సన్నిధానంలో దిద్దుకో. దేవునికి స్తోత్రం చేద్దామా? పరిశుద్ధ లేఖన భాగంలో భక్తుడైన హెజ్కేలు ద్వారా మనకు తెలియపరిచిన మాటను బట్టి చూస్తే అక్కడ చూడండి, పాపము చేసేవారు అనేక మంది ఉన్నారు.
పాపేచ్ఛలతో లోబడిపోయేవారు ఉన్నారు, మరణానికి పాత్రులు అయిపోతున్నారు. ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడాడు. పాపం నుంచి తప్పించబడాలని, మరణం నుంచి తప్పించబడాలని, పాపంకు దూరం అవ్వాలని, మరణం నుంచి వారు ఏం చేయాలి తెలుసా? ఆత్మ సంబంధమైన మరణాన్ని పొందాలని దేవుడు వారి పట్ల ఎంతో ఆశ కలిగి చూస్తే మీకు అర్థం కావడానికి అదే 18వ వచనం అంటాడు కదా. 20వ వచనం చూస్తే 20వ వచనంలో పాపము చేయువాడే మరణం నందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడు యొక్క నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఇప్పుడు దుష్టుడు ఏం చేయబడాలరా అంటే మార్పు చెందాలంటాడు. కీర్తనాకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చుండకని. కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో అంటాడు కదా అని జ్ఞాపకం చేసుకున్నాం. అదే దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తుందంటే, దుష్టుడు తన ప్రవర్తన మానుకోవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే తన ప్రవర్తన దిద్దుకున్న వారు ఉన్నారంటే అనేక మంది కనబడుతున్నారు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడు, ప్రవర్తన దిద్దుకో అని ఎప్పుడు చెప్తాను తెలుసా? వ్యతిరేకమైన పని చేసినప్పుడు, చూసేవారికి నచ్చనప్పుడు, వాడు దేవునికి మనుషులకి విరోధముగా బతుకుతున్నప్పుడు, రే నీ ప్రవర్తన బాగోలేదు, నీ ప్రవర్తన సరి చేసుకో అని ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాం. ఏంటంటే స్వీట్ వార్నింగ్ ఇస్తాం. వాడు ప్రవర్తన దిద్దుకున్నాడా సరే, ఆ ప్రవర్తన గనక దిద్దుకోపోతే గనక మరి వారిని ఏం చేస్తామో మనకు తెలుసు, దేవునికి అప్పచెప్తాం. అయితే ఇక్కడ కూడా అదే తెలియపరుస్తున్నాడు, ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము అని అంటున్నాడు. అంటే ఒక దుష్టుడైన వాడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వాడు ఏం చేయబడాలంటే తన యొక్క చెడ్డ అలవాటుల్ని విడిచిపెట్టాలి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ని విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైన పనులు ఏదైతే చేస్తున్నారో వాటిని విడిచిపెట్టి, ఆ ప్రవర్తన విడిచిపెట్టి దేవుని తట్టు తిరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు హెజ్కేలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ హెజ్కేలు గ్రంథంలో హెజ్కేలుకి దర్శనాలు కలగజేశాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ ప్రవర్తన దిద్దుకోండి అని తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. చూస్తున్న వాళ్ళారా, ఈ రోజు మీకు కూడా తెలియపరుస్తున్నాడు. మీ ప్రవర్తన ఒక్కసారి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. అందుకనే ప్రభు వారు అంటున్నారు, నీ ప్రవర్తన సరి చేసుకో. అందుకనే తండ్రి దేవాదేవుడు తెలియపరుస్తు, నీ ప్రవర్తన దిద్దుకో. ఏంటంటే ఏం చేయాలంటే ప్రవర్తన అనేది దిద్దుకున్నప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడు అని రాయబడినమాట. చూడండి పరిశుద్ధ లేఖన భాగంలో అక్కడ అంటాడు కదా 24వ వచనంలో కూడా, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టుడు చేయు హేయ క్రియల అన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అనగా మంచివాడు పాపంలోకి వెళ్ళిపోతున్నాడు, పాపం చేసేవాడు మంచిగా బ్రతుకుతున్నాడు అనగా ఈనాటి దినాల్లో దేవుడి పిల్లలైన వారు చేసే పని గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థించే ప్రియ సహోదరి సహోదరుడా, అంగలారుస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధానంలో వేగిరి పడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నువ్వు ప్రార్థనా పరురాలువే, ఒకప్పుడు నువ్వు ప్రార్థనా యోధుడివే. ఇప్పుడేమైపోతున్నావు అంటే దుష్టత్వానికి దగ్గరైపోతున్నావు, పాపానికి దగ్గరైపోతున్నావు, లోకానికి దగ్గరైపోతున్నావు. అందుకనే తండ్రి దేవాదేవుడు హెజ్కేలుకి దర్శనాన్ని కలగజేశాడు. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తనను దిద్దుకోండి, ప్రవర్తనను దిద్దుకోండి. ఎందుకు ప్రవర్తనను దిద్దుకోమన్నాడు? దేనికి దేవుడు ప్రవర్తనను దిద్దుకోమన్నాడు అంటే కనుక మీకు అర్థం కావడానికి పరిశుద్ధ లేఖన భాగంలోనే చూడండి 11-12 వచనాలు. 11-12 వచనాలు రాయబడిన మాట,
చేయవలసిన మంచి క్రియలో దేనినైనా చేయక ఉండిన ఎడల అనగా పర్వతముల మీద ఏం చేస్తున్నారంట? భోజనము చేయడియు. ఏంటంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇది దేవునికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు వారి ప్రవర్తన దిద్దుకోవాలి. ఎక్కడ భోజనం చేస్తున్నారంట? ఎక్కడ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఈనాటి దినాల్లో అనేక మంది చేసే పని జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ లేఖనం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను, అనేక మంది యవనస్తులే గాని యవన స్త్రీలే గాని కంటి ద్వారా ఏం చేస్తున్నారు తెలుసా? చూపు ద్వారా పాపం చేసేస్తూనే ఉన్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణమని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అయితే నువ్వు మరణానికి పాత్రులు కాకుండా ఉండాలంటే నీ దుష్టత్వం నుంచి నీ ప్రవర్తనని దిద్దుకో. అందుకనే లేఖనకాడు అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినప్పుడు ఆ కన్నుని ఏం చేయమనంటే పెరికివేయి అన్నాడు. ఇక్కడ అంటున్న మాట మీరు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క 18వ అధ్యాయం 10, 11, 12 వచనం అంటాడు కదా, పొరుగు వాని భార్యకు చెరుపుడయ్యు, దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారము చేత నష్టము కలుగు చేయడియు, తాకట్టు చెల్లింపకపోవటయు, విగ్రహములు తట్టు చూచి ఏ కృత్యములు జరిగించడియు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుడియు, ఈ మొదలగు క్రియలు చేసినడలా దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని పిల్లలైన వారు, ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈనాటి దినాల్లో అనేక మంది చేసే పనులు ఈ రకంగానే ఉంటున్నాయి. నేను వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. నా సొంత మాటలే మాత్రం తెలియపట్టలేదు. పరిశుద్ధ లేఖన భాగంలో హెస్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయము మనం చదువుకుంటున్నాము. ఆ 11, 12, 13 వచనాలు రాబడిన మాట, దేవుని పిల్లలైన వారే, దేవునితో సహవాసం చేసిన వారే, దేవుని కొరకు పోటుపడిన వారే, దేవుని యొక్క ముఖవచ్చనాన్ని చూసిన వారే, దేవుని స్వరాన్ని వినేవారే ఏం చేస్తున్నారో రాయబడిన మాట. అందుకని దేవుడు మరలా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ హెస్కేలుకు ఒక దర్శన భాగ్యం కలగజేసి వారిని హెచ్చరించు, వారికి తెలియపరచు అని తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, మనం ధ్యానం చేస్తున్నాం కదా, మీ దుష్టత్వం నుంచి లేదా మీ ప్రవర్తన నుంచి ఏం చేయాలంటే మార్పు చెందాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి వ్యతిరేకమైన పాపమును చేసి దానిలో ఇన్వాల్వ్ అయ్యే కంటే దాని నుంచి దూరం అవడం చాలా బెటర్ అంటున్నాడు. అందుకని నేనంటా కదా, ఇది ఒకవేళ మీరు ఏమన్నా అనుకోండి, నేనంటే ఒక స్వీట్ వార్నింగ్ అంట. దేవుడే చెబుతున్నాడు. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారు ఏం చేస్తున్నారంటే వడ్డీ వ్యాపారాలు. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారు ఏం చేస్తున్నారంటే అప్పివుటాలు. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన ఏం చేస్తున్నారంటే దుష్టత్వమైన పనులు. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారు ఏం చేస్తున్నారంటే పాపపు పనులు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం అంటాడు కదా, దీనులను దరిద్రులను బాధ పెట్టి బలత్కారము చేత నష్టము కలుగు చేయటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు. ఏంటంటే తాకట్టు పెట్టినప్పుడు ఏం చేయాలి తెలుసా? విడిపించాలి. పాతే పోయిందిలే అని చెప్పి వదిలేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పు. అందుకని ఇక్కడ తెలియపోసిన మాట తర్వాత చదవడం మీకు అర్థం కాటాకి, చూచి ఏ కృత్యములు జరిగించడియో, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నడియో, లాభము చేపట్టి మొదలుకొని ఈ మొదలకు క్రియలు చేసిన వాడు బ్రతుకుడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఏం రాబోతుంది? శరీరం మీద కంటే మరణ శిక్ష రాబోతుంది. ఏం రాబోతుంది? దుష్టుడు పొంచి ఉన్నాడు. ఏం రాబోతుంది? ఆపద రాబోతుంది.
ఏం రాబోతుంది? ఇదిగో పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపోస్తున్నాను. మరణం అంట ఏం చేయబడిందంటండి? పొంచి ఉందంట. ఎందుకని? వారి చేసినటువంటి హేయ కృత్యములు దేవునికి అసహ్యమైనవి. నేను ఏ పాపము చేయలేదు, ఐఎమ్ బెటర్ దెన్ అని అనుకుంటాం. నేను చాలా మంచి వ్యక్తిని, నేను బాగానే ఉన్నాను, నేను చేసినవన్నీ మంచి పనులే అనుకోవచ్చు. అయితే ఇక్కడ రాయబడిన మాట ప్రవర్తన దిద్దుకో, ప్రవర్తన దిద్దుకో అంటున్నాడు. ఎప్పుడో చూడండి, తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇంతవరకు ఒకవేళ ప్రభువును ఎరిగి ప్రభువు నామస్మరణ చేస్తూ ప్రభు సన్నిధానంలో ప్రభు కొరకు పాటుపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరైనప్పటికీ ఎంతవరకు నీ ప్రవర్తన దిద్దుకోకపోతే గనక ఇప్పుడు మొదలుకునైనా సరే, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరైనప్పటికీ నీ ప్రవర్తన ఏం చేయాలంటే దిద్దుకో. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక ధనవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి నిత్య రాజ్యాన్ని సంతరించుకోవాలని నేనేం చేయాలి అని అడిగాడు. బాగానే చెప్పారు ప్రభువారు చెప్పిన మాట ప్రకారం అన్ని కూడా చేస్తున్నాను అని అన్నాడు. అన్ని కూడా చేస్తున్నానని తెలియవచ్చినప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు, నీకున్న యావదాస్తి అమ్మివేసి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నప్పుడు తన ప్రవర్తన దిద్దుకోలా. దేవుని మాటను వినలా, దేవుని మునిగాడు, దేవుని సనిగాడు, దేవుని రకరకాలుగా మాట్లాడుకుని ఆ ప్రాంతం నుంచి వెడిలిపోయాడు. ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆ వాక్యం హృదయానికి తాకినప్పుడు రకరకాలుగా మాట్లాడే మాట ఏంటంటే, ఆ ధనవంతుడు ఎలాగైతే సనిగాడో, ఆ ధనవంతుడు ఎలాగైతే గొనిగాడో అదే రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట వాక్యము ఉన్నది ఉన్నట్లుగా దేవుడే రూఢీపరుస్తున్నాడు. నీ ప్రవర్తన దిద్దుకో. పాపం చేస్తున్నావా? నీ ప్రవర్తన దిద్దుకో. దుర్భాషలు మాట్లాడుతున్నావు, నీ పాపం ఇగో ఆ దుర్భాష నుంచి నీ ప్రవర్తన దిద్దుకో. వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారంలో లాభాన్ని ఆచరిస్తున్నావా? లేదా ఆ లాభాన్ని కోరుతున్నావా? దాని నుంచి నీ ప్రవర్తన దిద్దుకో. ఏది చేస్తున్నా సరే ఆ చేసే దానిలో నీ ప్రవర్తన కనుక సరిగ్గా లేకపోతే దేవుడు దానిని బట్టి సంతోషించడు. ఒకవేళ నీ ప్రవర్తన సరి చేసుకుని దేవుని తట్టు తిరిగి అబ్బా తండ్రిని మొరపెడితే తండ్రి అయిన దేవాది దేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడని తెలియకొస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బట్టి సంతోషించాలంటే, ఈ రోజు దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే, ఈ రోజు దేవుడు నిన్ను బట్టి అనేక మంది కనపరచాలంటే, మొదటిగా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబము ముందడుగు వేసింది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో మనకు తెలుసు కదా, చెరసాల నాయకుడు గురించి మాట్లాడుకుంటే చెరసాల నాయకుడు అప్పటికప్పటికే తన ప్రవర్తన సరి చేసుకున్నాడు. ఇదిగో పౌలు శిలలో చెప్పేటటువంటి వాక్యాలు విన్నాడు, తన గృహానికి తీసుకువెళ్ళాడు, తన ప్రవర్తన అంతా కూడా సరి చేసుకున్నాడు. తన ప్రవర్తన అంతా కూడా సరి చేసుకొని దేవుని కొరకు పాటుపడాలని చెప్పి నమ్మి రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, ప్రభువుని అంగీకరించాడు. తనతో పాటు తన కుటుంబం అంతా కూడా ఏం చేసిందంటే ప్రభువుని అంగీకరించింది. చెరసాల నాయకుడు తన ప్రవర్తన సరి చేసుకుని దేవుడి చెంతకు చేరినప్పుడు దేవుడు తనను బట్టి సంతోషించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో యేసుకేలు భక్తుడు తెలియపోతున్న మాట, ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రవర్తన దిద్దుకోవాలని తెలియపరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తులైన దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధ లేఖన భాగం అంటున్న మాట, మన ప్రవర్తన దైవ సన్నిధికి వచ్చేటప్పుడు సరి చేసుకుని రావాలంటున్నాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన దిద్దుకో. దేవునికి స్తోత్రం చెప్తామా? నన్ను మార్చుకో నీ పోలికలో,
దిద్దుకో నీ రూపములు, నన్ను మార్చుకో నీ పోలికలు, దిద్దుకో నీ రూపములు. ఆత్మదేవా అనంతగాని నన్ను ఆశీర్వదించుమా, నాలో కొలుపుచుమా. ఆత్మదేవా అనంతగాని నన్ను ఆశీర్వదించుమా, నాలో కొలుపుచుమా. మార్చుకో దిద్దుకో నీ రూపములు, నన్ను మార్చుకో దిద్దుకో నీ రూపములు. ఆత్మదేవా అనంతగాని అమృతం ఆశీర్వదించుమా, నాలో కొనుగోచుమా. హల్లెలూయా. అందరం కలిసి గంభీరంగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెన్నిసార్లు ప్రభువా నన్ను మార్చుకో నన్ను మార్చుకో నన్ను మార్చుకో నన్ను దిద్దుకోనని అడిగినప్పటికీ నీ ప్రవర్తన గనక మార్చుకోకుండా ఉంటే గనక దేవుడు నిన్ను ఏమాత్రం కూడా దిద్దలేడు. ఏం చేయలేడు? నీ ప్రవర్తన మానకుండా, నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మానకుండా, నీకున్న చెడ్డ అలవాట్లు మానకుండా, నీకున్న చెడ్డ కార్యాలు విడిచిపెట్టకుండా, లోకపు తలంపులను విడిచిపెట్టకుండా ఉంటే నువ్వెన్నిసార్లు ప్రభు నన్ను దిద్దుకోని పోలుకులు అంటే ఆయన ఏమాత్రం కూడా దిద్దడండి. అందుకని నీ ప్రవర్తన సరి చేసుకుంటున్నాడు. ఏం చేసుకోవాలంటే తమ ప్రవర్తన దిద్దుకోవాలంటున్నాడు. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడు, పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులైన వారు 12 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభుతో సహవాసం చేస్తూనే ఉన్నారు. యేసు ప్రభు చేసే అద్భుతాలను చూస్తూనే ఉన్నారు. యేసును వెంబడిస్తూనే ఉన్నారు. యేసు ఏ ప్రాంతానికి వెళుతున్నా ఆ ప్రాంతానికి బడి వెళుతూనే ఉన్నారు. ఆ వెళుతున్న సమయంలో కొన్ని సార్లు యేసు ప్రభు చెప్పే మాటలకి వీళ్ళకి లోపల ఇన్నర్ ఫీలింగ్ కలిగింది. అంతరంగిక స్వభావం. ఏ స్వభావం అండి? అంతరంగిక స్వభావంలో బాధపడడం మొదలుపెట్టారు. చిన్న చూపు చుట్టం మొదలుపెట్టారు. కొంతమంది ఏంటి యేసు ప్రభు ఇలా అంటున్నాడని చెప్పి కొంచెం బాధపడిన వారు కూడా ఉన్నారు. ఎందుకు మాట చెప్తున్నా అంటే వారు ఎప్పుడైతే వారు లోపల బాధపడినప్పటికీ ఎమ్మటే ప్రభు దగ్గరికి వచ్చి వారు సరిచేసేసుకున్నారు. యేసు వారు చెప్పిన మాటను బట్టి, యేసు ప్రభు వారు అందించే యేసు ప్రభు వారు చేసే కార్యాలను బట్టి వారు ఏం చేశారంటే సరి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? సరి చేసుకున్నారు. ఎలా సరి చేసుకున్నారు? ప్రభు చెప్పే మాటలను బట్టి చాలా జాగ్రత్తగా నడవటమే కాదు కానీ దేవుని మాటకు లోబడిపోయారు. దేవుని మాటకి లోబడిపోయారు. దేవుని మాటకి సరెండర్ అయిపోయారు. దేవునితో సహవాసం చేస్తున్నారు. ప్రభు వారు ఏ ప్రాంతానికి వెళుతూ ఆ ప్రాంతానికి వెళుతున్నారో ఎట్టకేలకి ఎలాగైతే చివరికి 12 మంది అపోస్తులు దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టారు. మనకు తెలిసిందే. ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు మాత్రం తన ప్రవర్తనని సరిచేసుకోవట్లా. ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు చెప్పిన పనే చేస్తున్నాడు. కానీ ఒక పక్కన లోకాశలు కలిగి ఉన్నాడు, ఒక పక్కన దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఒక పక్కన దేవుడు చెప్పే మాట వింటున్నాడు, ఒక పక్కన ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ఒక పక్కన దేవుడితో సహవాసం చేస్తున్నాడు, ఒక పక్కన లోకముతో సహవాసం చేస్తున్నాడు. ఇప్పుడు తన ప్రవర్తన దిద్దుకునే సమయం వచ్చింది. ఎవరి ప్రవర్తన అండి? శిష్యుని యొక్క ప్రవర్తన దిద్దుకునే సమయం వచ్చింది.
ఆ సమయం వచ్చినప్పుడు ఆ ప్రవర్తనని నేను చేసిన తప్పే అని గ్రహించినటువంటి వ్యక్తి ఏం చేయాలో తెలియక తనకు తానే ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. చనిపోవడానికి సిద్ధపడిపోయాడు, మరణించేశాడు. మరణించడం వల్ల దేవునికి ఏమాత్రం కూడా సంతోషము కానే కాదంటున్నాడండి. నీ ప్రవర్తనను దిద్దుకొని దేవుని వెంబడించినప్పుడు మాత్రమే దేవునికి సంతోషం అంటున్నాడు. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరు, ఆ 12 మంది శిష్యుల్లో ఆ యొక్క యూదా ఏం చేశాడు తెలుసా? దేవునికి సహవాసం చేస్తూనే లోకస్తుడై ఉన్నాడు, పాపానికి దగ్గరయ్యాడు, లోకాశులకు బానిస అయ్యాడు. రకరకాలుగా తన లోపల ధనాపేక్ష కలిగి దేవునికి దూరమై చిట్ట చివరికి తనకు తానే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దిద్దుకోవలసినటువంటి యోధా ఎవరండి? తన జీవితాన్ని దిద్దుకోవలసిన యోధా, తన ఇతరులకి మాదిరికరంగా ఉండాల్సినటువంటి యోధా, అనేక మందికి సువార్త అందించాల్సినటువంటి యోధా ఏమైపోయాడంటే ఆకాశానికి భూమికి మధ్య వేలాడటం మొదలు పెట్టాడు. తుది శ్వాస నుంచి దేవునికి స్తోత్రం చేద్దామా? ఎందుకు ఈ మాట తెలియపోతున్నట్టే తన జీవితాన్ని దిద్దుకోలేకపోయాడు. అంత దేవునికి ఇదిగో ఘోరమైన పాపం పని చేశానా అని యోచన చేసి నేను బ్రతికుండటం ఇంకా ఇదిగో నాకే ఇష్టం లేదు. ప్రియ సహోదరి సహోదరు, మరణించుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదంటున్నాడు. ప్రవర్తన దిద్దుకుంటే దేవునికి సంతోషం అంటాడు. అదిగా భూమి మీద ప్రతి ఒక్క మానవాళి ఏం చేస్తారంటే పాపం చేస్తూనే ఉంటారు. వినాలి, పాపం చేస్తూనే ఉంటారు. ఆ పాపం చేసినటువంటి వారిని పాపం చేసిన గ్రహించి ఆ పాపాన్ని దేవుని సన్నిధికి వచ్చి విడిచిపెట్టి దిద్దుకుంటే గనక తండ్రిని దేవాదేవుడు దానిని బట్టి నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఈరోజు మీకు అర్థం కావడానికి అందుకే నేను మీకు తెలియపరుస్తున్నాను, నీ ప్రవర్తన దిద్దుకు. మన పిల్లలు అంటూ ఉంటాం, నీ ప్రవర్తన సరి చేసుకోరా, నీ ప్రవర్తన ఏం బాగోలేదు. కానీ వారి ప్రవర్తన కంటే పెద్దలైనటువంటి మన ప్రవర్తన కూడా దేవునికి ఇష్టంగా ఉందా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రవర్తన దిద్దుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు, దేవునితో ఎలా సహవాసం చేస్తున్నావు, దేవుని సన్నిధానంలో ఏ రకంగా ప్రార్థన చేస్తున్నావు. ఇదిగో రాయబడిన మాటను బట్టి చూస్తే అంటాడు కదా, చూడండి 11వ వచనంలో 14వ వచనం అంటాడు కదా, అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నింటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన యెడల అనగా పర్వతముల మీద భోజనము చేయకుండా ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయో చెరుపకయో బాధ పెట్టకయో ఉంచుకొనకయో నష్టపరచకయో ఇచ్చి వేయక నా విధులను ఆచరించుచు అనుసరించుచు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏంటంట? తండ్రి చేసినటువంటి పనులు ఎవరు చేయకూడదంట. తండ్రి ఏం చేశాడు? పాపపు క్రియలు చేశాడు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు దేవునితో సహవాసం చేస్తూనే మారు వేషంలో వెళ్ళి శకునుగాండ్ల దగ్గర శకునము చెప్పించుకున్నాడు. మారు వేషంలో వెళ్ళి శకునుగాళ్ళ దగ్గరికి వెళ్ళి శకునము చెప్పించుకున్నాడు. ఇప్పుడు ఎవడైనా అంటే దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి వ్యక్తి, రాజ్య పరిపాలన చేయవలసినటువంటి వ్యక్తి, దేవునితో సహవాసం చేసేటటువంటి వ్యక్తి. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారు కూడా ఇదే రకంగా ఉంటున్నారండి. ఏం చెప్పించుకుంటున్నారు అంటే శకునములో ఏం చెప్పించుకుంటున్నారు అంటే మనకు తెలుసు కదా, ఈ లోకంలో అనేకం వస్తున్నాయి.
అంటే దేవుడు ఏదైతే వద్దు అని తెలియపరిచాడో వాటినే ఆశ్రయిస్తున్నారో, వాటి యొద్దకే వెళుతున్నారో, వాటితోనే మాట్లాడుతున్నారు, వాటినే గృహాలకు తెచ్చుకుంటున్నారు, వాటితోనే సహవాసం చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, పాపానికి దగ్గర అవుతున్నారు. నానా హెజ్కేలు, నేను చెప్పిన మాట నువ్వు తీసుకువెళ్ళి వారికి చెప్పు అని దేవుడు హెజ్కేలుకి దర్శనం ద్వారా తెలియపరిస్తే, ఇప్పుడు హెజ్కేలు వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాట దేవుని మాటగా ఇశ్రాయేలు జనాంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు మన ప్రవర్తనని సరిచేయడానికి, మన ప్రవర్తనని దిద్దటానికి, మన ప్రవర్తనను దిద్దడానికి, మన ద్వారా దేవుడు సంతోషంగా ఉండటానికి పరలోకం నుంచి భూలోకానికి ఎవరు వచ్చారంటే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చి ఇదిగో నీ ప్రవర్తనను, నా ప్రవర్తనను, మన ప్రవర్తనను దిద్దటానికి పరలోకం నుంచి వచ్చిన ప్రభుని యేసుక్రీస్తు వారు కల్వరిసిలో బలియాగమవుతున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నువ్వు బలవం పెట్టి ఎన్నిసార్లు దిద్దినా సరే, పెన్ను పెట్టి ఎన్నిసార్లు రాసినా సరే, ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా సరే నీ ప్రవర్తన మానుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు రావాలంటే నీ ప్రవర్తన మార్పు చెందటానికి, నువ్వు మార్పు చెందటానికి, నీ ప్రవర్తన దిద్దుకోవడానికి పరలోకం నుంచి భూలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తము ద్వారా, తన పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను పవిత్రపరచడానికి తనకు తానుగా రిక్తులుగా చేసుకుని కల్వరిసిలో బలియాగమయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిసిలో తుది శ్వాస విడిచారో, రక్తం చిందించారో, ఆ రక్తము ద్వారా నీవు, నేను, మనందరం కూడా ఏమి చేయబడ్డామంటే శుద్ధి చేయబడ్డాం. ఇప్పుడు నీ ప్రవర్తన మార్పు చెందింది, నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది, నీ ప్రవర్తనలో తేడా వచ్చింది, నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంది, నీ ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రార్థన చేయడం మానేసిన నీవు ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేయడం మానేసి నీవు ఆరాధన చేస్తున్నావు, అంగలార్చడం మానేసి నీవు అంగలారుస్తున్నావు. గల కారణం ఏంటంటే ప్రభువు వారు నీ కొరకు రక్తాన్ని చిందించారు. ఆయన రక్తము చేత నిన్ను నన్ను శుద్ధీకరించాడు. మన మైండ్ లో ఉన్న మాలిన్యాన్ని దేవుడు తన రక్తం చేత కడిగి వేశాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను ఏం చేయదలిచామంటే ఆయన యొక్క రక్తము ద్వారా శుద్ధి చేయబడ్డాం. కాబట్టి నీ ప్రవర్తనలో, నా ప్రవర్తనలో ఏమొచ్చిందంటే మార్పు కలగజేశాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్పి నా మాటలు ముగిస్తాను. ప్రవర్తన గురించి మాట్లాడుతున్నా. ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే దేవునికి సంతోషం. ఎవరికైనా సరే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక చీసాడు బ్లడ్ కావాలంటే కనుక ఆ బ్లడ్ ఏ పాజిటివ్ అయినా బి పాజిటివ్ అయినా ఏదో పాజిటివ్ బ్లడ్ ని ఎక్కించాలి. కాబట్టి అలా అడిగినప్పుడు ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కించడానికి కుదిరిందా? పరిశుద్ధ రక్తమే కావాలి, ప్యూరిఫై చేయబడిన రక్తమే కావాలి, ఎటువంటి మాలిన్యము లేని రక్తమే కావాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రానటువంటి రక్తమే కావాలి. ఇదిగో ఆ రక్తము నీలోనికి వచ్చినప్పుడు నీ ఆలోచన మారింది, నీ తలంపులు మారుతాయి, నీ క్రియలు మారుతాయి, నీ నడక మారింది, నీ ప్రవర్తన మారింది. సమస్తము ఏం చేయబడిందంటే టాప్ టు బాటమ్ మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతుల మీద దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ రోజు దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, నీ ప్రవర్తన దిద్దుకోవాలంటే క్రీస్తు యేసు రక్తము చేత నీలో మార్పు కలగజేయబడిందని ప్రభు పెడతాడు. దాసునిగా నేను మీకు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ సహోదరి సహోదరుడు, నువ్వెవరైనప్పటికీ, నా మాటలు వింటున్నా నువ్వెవరైనప్పటికీ, మరి ఇప్పటి వరకు నీ ప్రవర్తన సరిగ్గా లేదేమో, ఇప్పటి వరకు నీ ప్రవర్తన దిద్దుకోలేదేమో. ఇక ప్రభు నీ కొరికే మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్నే దర్శిస్తున్నాడు. ముఖాముఖిగా మనిషితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన దిద్దుకో. నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే దేవునికి సంతోషం. మన బ్రతుకు అర్థం ఉంది.
మన బ్రతుకుకి ఒక అర్థం కావాలంటే, మన బ్రతుకు పరమార్థం కావాలంటే నీ ప్రవర్తనను దిద్దుకో. అందుకని ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో ఇంకా అనేక మంది భక్తులైన వారు ఉన్నారు. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలోనే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ రకమైన స్థితిలో ఉన్నాడో మీకు తెలుసు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, దేవుడి స్వరాన్ని విన్నాడో, దేవుడి యొక్క మాటను విన్నాడో, తన ప్రవర్తనని ఏం చేసుకున్నాడు తెలుసా? దిద్దుకున్నాడండి. తన ప్రవర్తన దిద్దుకున్నాడు. తన ఆలోచన మారిపోయింది, తన పొగరు పోయింది, తన గర్వం పోయింది. ఓచపోత కోసేవాడు, నరాజ్యం చేసేవాడు అన్ని మార్పు చెందాయి. ఎందుకంటే తన జీవితంలోనికి ఎవరొచ్చారంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు, ఆయనకి ప్రాధాన్యత ఇచ్చాడు, ఆయనకి స్థానం ఇచ్చాడు, ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయన సన్నిధిలో మాట్లాడుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడు, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నా. హెజ్కేలు భక్తుల ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి తెలియపరుస్తున్నారు. అదే లేఖన భాగం ద్వారా సంఘానికి తెలియపరుస్తున్నాడు. అదే లేఖన భాగం ద్వారా వింటున్న మీకును తెలియపరుస్తున్నారు. నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే దేవునికి సంతోషం. దేవునికి స్తోత్రం చేద్దామా? నువ్వు దేవుని కొరకు 1 కోటి రూపాయలు కానికిస్తే సంతోషం ఉండదు, దేవుని కొరకు 1,00,000 రూపాయలు కానికేస్తే సంతోషం ఉండదు, లేదా దేవుని కొరకు దేవాలయం కట్టిస్తే సంతోషం ఉండదు, లేదా దేవుని కొరకు ఇంకేదైనా ఇస్తే సంతోషం ఉండదు. కానీ నీ ప్రవర్తన దిద్దుకొని దైవ సన్నిధికి వస్తే అది దానిని చూసి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తానంటున్నాడు. సంతోషిస్తానండి. దేన్ని బట్టి అంట? బంగారాన్ని బట్టి కాదు, వెండిని బట్టి కాదు, మేడ మిద్దెని బట్టి కాదు, నీకున్నటువంటి బలగాన్ని బట్టి కాదు, నీకున్న పేరుని బట్టి కాదు, నీకున్న పరువును బట్టి కాదు, నీకున్న ప్రతిష్టను బట్టి కాదు, కానీ నీ ప్రవర్తనను బట్టే. ఈరోజు జ్ఞాపకం చేసుకుందా, నీ ప్రవర్తన దేవుని సన్నిధానంలో ఎలా ఉంది, నీ ప్రవర్తన బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, తదుపరి మీరు చదువుకోండి. ఈ యొక్క హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం అంతా చదువుకుంటా వెళ్తా ఉంటే దేవుని పిల్లలైన వారి గురించి మాట్లాడుతున్నాడు, దేవునితో సహవాసం చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలైన వారు తన ప్రవర్తనను మార్చుకోవాలి అని రూఢీపరుస్తూ తెలియపరుస్తున్న మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. మన ప్రవర్తనను మార్చడానికి, మన బ్రతుకును దిద్దడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిశిలో బలియాగమై తుది శ్వాస విడిచి తిరిగి 3వ దినాన లెగిచ్చారు. దేవుడికి స్తోత్రం చేద్దామా? మన బ్రతుకుకి అర్థం కావాలంటే ఇదిగో ఆయన మరలా రాబోతున్నాడు. ఆ రాబోతున్న రారాజుకి మనం ఎదురెళ్ళేటటువంటి భాగ్యం కలిగి ఉండాలంటే మొదటిగా మన ప్రవర్తన దిద్దుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నా. దేవుడు కొద్ది మన తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునేలా ప్రార్థన చేద్దాం.